వేదిక పైన ఇతర ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు గాని కన్నెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుకతలు ఉండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తానంట. నిన్ను పుట్టించిన దేవుడు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నారు. నల్లమంది వాళ్ళు ఎక్కడున్నారు? నల్లమంది కలిసాయా? పార్టీ సౌండ్ తగ్గించి ప్రచార రథానికి అడ్డం ఉండొద్దు. అది ముందుకు వచ్చేస్తాయి.
హ్యాపీ వెల్కమ్ తెలియజేసుకుంటున్నాము. అండ్ మనం చాలా సేపటి నుంచి ఎదురు చూసినటువంటి గౌరవనీయులు పెద్దలు అఖిలత మహాకవులు కూడా మన స్టేజ్ దగ్గరికి రాబోతున్నారు. అండ్ అట్లనే మన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి అండ్ టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత మరియు నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీ కృష్ణదేవరాయలు గారికి అండ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వర్యులు అండ్ అలాగే ఇంత క్రౌడ్ ని కంట్రోల్ చేస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారందరికీ నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీ కృష్ణదేవరాయలు గారికి అండ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ డాక్టర్ టోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారికి అండ్ ఓం శాంతి శాంతి శాంతి.
సమన్న విహాయషే వదబ్ధాయోషి అవిషన్నత్మిదం కృణో దర్శి ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి గారు, ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ గారు, బాబు అవుట్ కంటిన్యూ. నలమందు కాల్చయ్యా, నలమందు కాల్చు. మీటింగ్ జరిగేటప్పుడు కాల్చొద్దు నలమందు, ఇప్పుడు కాల్చేయండి. సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం, తెలుగుదేశం పార్టీ ప్రదర్శన కోసం ఆర్ఎస్ లో పనిచేసే రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన నాయకులు అయిన పాత్ర గారు మన కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు. ఆయన చేతుల మీదుగా విగ్రహం ఆవిష్కరణ జరుగుతుంది. జోహార్ ఇండియా, అర్థమైందా రాజా? కంచెల శ్రీకాంత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి ఆహ్వానితులు మాత్రమే వేదిక కోరుతున్నాము. కుర్రపాటి వసంతరాయుడు గారు పండబి మండల అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అనుమోద సాంబశివరావు గారు పల్లూరు మండల పార్టీ అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు పరిపూడి మండల పార్టీ అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అయ్యన్న భవిష్యత్తు అలాగే కుటుంబ భవిష్యత్తు కావాల్సింది. ఆ డయాస్ మనం ఉంచుని ఈవేళ రాష్ట్రాన్ని దావగుండూరు గ్రామంలో ఇంత అద్భుతంగా కన్నుల పండుగ జరగడం చాలా సంతోషం. అందులో ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభాధిపతి అయినటువంటి మన అందరి గుండెల్లో ముద్దుగా అయ్యన్న అనిపించుకునే మన ఉత్తరాంధ్ర నానాజీ మన అయ్యన్న పాత్రుడు గారు రావడం, మరో ముఖ్య అతిథిగా మన రాష్ట్ర మంత్రివర్యులు ఈ నియోజకవర్గ ముద్దుబిడ్డ మీ అందరి మన్నలు పొంది వరుసగా 3 సార్లు హ్యాట్రిక్ కొట్టి ఎమ్మెల్యేగా ఈరోజు రాష్ట్ర మంత్రిగా మీ అందరికి సేవలు చేస్తున్న రాష్ట్ర మంత్రివర్యులు స్వామి గారికి ఈ రోజు ఈ కార్యక్రమానికి ఒక్క పిలుపుతోటి ఎన్నో పనులున్న దామచర్ల కుటుంబం పైన, అందులో ముఖ్యంగా మా పెద్ద దామచర్ల ఆంజనేయులు గారంటే ఎనలేని ప్రేమ, అన్నిటికీ మించి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి నందమూరి తారక రామారావు గారి అభిమానానికి ఒక పెద్ద ఫ్యాన్ గా ఆయన రాజకీయాల్లో కూడా
తీరు, ఆయన ఈ రోజు ఎంత ఎదిగినా ఒదిగి ఉండి లోక్సభలో మన తెలుగు వారి మన ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన హక్కుల కోసం పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ లీడర్ ఫ్లోర్ లీడర్ మిత్రుడు లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన అందరి తెలుగింటి ఆడపడుచు మన గుట్టిపాటి లక్ష్మి గారికి, మనం 2019-24లో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమితోటి అందరం బాధపడితే ఒక్కడొచ్చి ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన ప్రాంతం నుంచి గెలిచిన మన అందరి సోదరుడు ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ గారికి, గ్రంథాలయ చైర్మన్ పేరు పేరున నమస్కారాలు. ఈ రోజు ఆ ఇద్దరు వ్యక్తుల గురించి మాకంటే మీకే బాగా తెలుసు. అటు ఆంధ్ర రాష్ట్ర ఎంతో బిజీగా సినిమా రంగంలో బిజీగా ఉన్నా కూడా ఈ యొక్క తెలుగు వారు నా కోసం ఎంతో చేశారు, నేను వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలని తపంతోటి సినిమాల చేతిలో ఉన్న కేవలం 9 నెలల్లోనే పార్టీ వ్యక్తి అధికారాన్ని ముఖ్యమంత్రిగా చేసిన ఏకైక భారతదేశంలో నాయకుడు మన అన్న నందమూరి తారక రామారావు గారు. మరొకరు ఉమ్మడి కుటుంబానికి విలువలతో కూడిన రాజకీయం చేసి ఈ రోజుకి నీతికి నిజాయితీగా మారిపోయిన ఏకైక ఆంధ్ర రాష్ట్రంలో విలువలతో కూడిన రాజకీయం చేసిన ఏకైక వ్యక్తి మన పెద్ద ఆయన దామచల్ల ఆంజనేయులు గారు. అలాంటి గొప్ప మహానుభావుల విగ్రహాలు ఈ గ్రామంలో పెట్టడం చాలా సంతోషం. కేవలం తక్కువ సమయంలోనే మీరందరూ ఆ విగ్రహాన్ని కోఆపరేట్ చేసినందుకు దావగుండూరు గ్రామ ప్రజలందరికీ ఈ సభ ద్వారా శిరస్సు వంచి నేను పాదాలను వందనం చేస్తా ఉన్నా దామచల్ల కుటుంబం తరఫున. అలాగే ఈ రోజు ఒక మంచి కార్యక్రమం, మీరందరూ ఒక 2 గంటలు ఓపిక పెడితే పెద్దలు మన అయ్యన్న పాత్ర గారు ఈ రోజు మీలో చాలా విషయాలు చెప్పాలని ఎంతో ఉత్సాహంగా ఉత్తరాంధ్ర నుంచి దావగుండూరు వచ్చారు. కాబట్టి మీరందరూ ఓపికగా కూర్చోవాలని. ఇప్పుడు ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారు మరియు పూజ్యులు గౌరవనీయులు స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు గారు విగ్రహ ఆవిష్కరణ సభకు విచ్చేసిన అపార రాజకీయ అనుభవం, 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ గా కుంట బద్దలు చెప్పేటువంటి నైజం, ఎలాంటి పరిస్థితుల్లోనైనా వాస్తవాలను సూటిగా మాట్లాడే ధైర్యం ఉన్న నాయకులు గౌరవనీయులు శ్రీ అయ్యన్న పాత్రుడు గారికి, పలనాడు ముద్దుబిడ్డ లావు శ్రీ కృష్ణదేవరాయలు గారికి, పెద్దలు స్థానిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ స్వామి గారికి, అలాగే వేదికను అలంకరించిన నాయకులకు పెద్దలకు అందరికీ ముందుగా నమస్కారములు. ఈరోజు దావగుండూరు గడ్డపై రాష్ట్రం గర్వించదగ్గ ఇద్దరి ప్రజానాయకులు విగ్రహ ఆవిష్కరణ సభలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రజాప్రతినిధిగా, రాష్ట్ర మంత్రివర్యులుగా, నిరుపేదల పక్షపాతిగా ఎనలేని సేవలు అందించిన శ్రీ దామచర్ల ఆంజనేయులు గారు కొండేపి ప్రజల గుండె చప్పుడు. రాబోయే తరాలు వారు వీరిద్దరిని ఆదర్శ నాయకులు జీవితాన్ని చూసి స్ఫూర్తి పొందాలని, రాజకీయం అంటే అదొక పవిత్రమైన ప్రజా సేవ అని చాటి చెప్పిన నందమూరి తారక రామారావు గారు, దామచర్ల ఆంజనేయులు గారి ఆశయాలను మనమంతా గుండెల్లో నింపుకొని ముందుకు సాగాలని కోరుకుంటూ, అలాగే రామ లక్ష్మణుల లాంటి అన్న తమ్ముళ్లను దామచర్ల జనార్దరావు గారిని, అలాగే దామచర్ల సత్య గారిని ప్రకాశం జిల్లాకి నాయకులుగా అందించినటువంటి దామచర్ల కుటుంబాలకి మరి ప్రకాశం జిల్లా ప్రజల తరఫున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సభకు విచ్చేసిన ఆంజనేయులు గారి అభిమానులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు, నందమూరి తారక రామారావు గారి అభిమానులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ అన్న. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు ఇద్దరు మహానుభావుల విగ్రహావిష్కరణ కార్యక్రమం మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, అట్లాగే మన పెద్దాయనగా పెంచుకునే దామచర్ల ఆంజనేయులు గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన
గౌరవ మన స్పీకర్ అయ్యన్న పాత్ర గారికి, మన జిల్లా మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి గారికి, అట్లాగే నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి, సభాధ్యక్షులు దామచర్ల సత్య గారికి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గారికి, గ్రంథాలయం చైర్పర్సన్ సుచిత్ర గారికి, అట్లాగే ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, నందమూరి కుటుంబ అభిమానులకు, దామచర్ల కుటుంబ అభిమానులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇద్దరు విగ్రహాలు కూడా ఇక్కడ ఆవిష్కరించుకోవడం జరుగుతూ ఉంది. ఎన్టీ రామారావు గారిది, ఆంజనేయులు గారిది కూడా. ఎన్టీ రామారావు గారి గురించి నాకంటే మైక్ ఇస్తే మీరు ఇంకా 10 రెట్లు బాగా చెప్పగలరని నా నమ్మకం. మీరందరూ ఆయనతో పాటు పరిగెత్తారు, ఆయనతో పాటు ఎన్నికల్లో పాల్గొన్నారు, ఆయన కోసం పోరాటం చేశారు. అందరూ చాలామంది ఉన్నారు ఇక్కడ. నాకంటే మీరు ఇంకా బాగా చెప్తారు. అయితే నా వైపు నుంచి పార్లమెంట్లో ఉన్న రోజుల నుంచి ఈ 7 సంవత్సరాల నుంచి కూడా, అంటే బయట మనం ఎన్టీ రామారావు గారిని వింటాం ఒకటి, పార్లమెంట్లో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారి గురించి వింటాం మరొకటి. ఈ 7 సంవత్సరాలు, ముఖ్యంగా ఈ 2.5-3 సంవత్సరాల్లో నేను గమనించింది, ఎన్టీ రామారావు గారు సరే సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు, ఇదంతా తీసుకొచ్చారు. 2 కేజీలు 2 రూపాయలకి బియ్యం, జనతా వస్త్రాలు, ఇవన్నీ కూడా మీ అందరూ తెలిసిందే, మీ అందరూ చెప్పగలిగింది. అయితే ఈ 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి కూడా నేను చూస్తూ ఉంది, కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి పార్లమెంట్లో ఏ బిల్లు తీసుకొచ్చినా, ముఖ్యమైన బిల్లు ఏది తీసుకొచ్చినా, ఈరోజు తీసుకొస్తున్నా కూడా దానికి ఆలోచన అనేది ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఎక్కడో చోట బీజం పడింది అనేది మాత్రం ముఖ్యమైన బిల్లు ప్రతి దానిలో కూడా కనిపిస్తుంది. ఉదాహరణకి మేమందరం కూడా మొన్న మహిళల రిజర్వేషన్ బిల్ పాస్ చేయడం జరిగింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఎన్టీ రామారావు గారిని గుర్తు చేసుకోవడం ఒకటి, కానీ అన్ని పార్టీల వైపు నుంచి కూడా ఎన్టీ రామారావు గారిని ఆ రోజు గుర్తు చేస్తున్నారు. ఎందుకు అంటే ఈరోజు 33% ఉమెన్స్ రిజర్వేషన్ ఈరోజు తీసుకొస్తుంటే కేంద్ర ప్రభుత్వం, ఎన్టీ రామారావు గారు 80లోనే మహిళలకి ఆస్తిలో వాటా కానీ మిగతా విషయాల్లో కూడా సమాన హక్కులు కానీ కల్పించే విషయం ఆయన 80లోనే చేశారని ప్రతి ఒక్కరు కూడా పార్లమెంట్లో గుర్తు చేసుకోవడం జరిగింది. అలాగే రెండవది, ఈ మధ్య మీరు అందరూ కూడా చూస్తూ ఉంటారు, ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఢిల్లీ వచ్చినా కూడా మాట్లాడేది, ఎప్పుడు కూడా గట్టిగా ఫైట్ చేస్తూ ఉన్నది. ముఖ్యమైనది ఏమిటి అంటే, ఈ ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చేయాలి, నీళ్ళు ఇవ్వాలి అంటే ఒకే ఒక అవకాశం ఉంది, గోదావరి జలాలు తీసుకొచ్చి కృష్ణాలో కలపాలి. అలాగే ఆ గోదావరి జలాన్ని రాయలసీమ తీసుకెళ్ళాలి, ఇటువైపు నుంచే తీసుకెళ్ళాలి, రైట్ కెలాన్ని కూడా స్థిరీకరణ చేయాలని. దాని గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా మొన్న ఈ మధ్యలో ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు, ఈ ప్రాజెక్టు వల్ల కేవలం ఆంధ్రప్రదేశ్కే కాదు, అటు కర్ణాటకకి, తమిళనాడుకి, ఈ 2-3 రాష్ట్రాలకు కూడా ఉపయోగపడుతుంది అని వాళ్ళు ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు తమిళనాడు వాళ్ళు అంటూ ఉన్నారు, అయ్యా ఎన్టీ రామారావు గారు ఆ రోజులోనే తెలుగు గంగ తీసుకొచ్చి మాకు నీళ్ళు ఇచ్చారు అని చెప్పి. ఈరోజు మనం మాట్లాడుకుంటుంటే వారు ఆ రోజు గుర్తు చేస్తూ ఉన్నారు. అంటే ఆలోచన అనేది ఒకసారి మా అందరం కూడా గమనించాలి. అలాగే మరొక విషయం ఈరోజు మాట్లాడుకుంటా ఉంది ప్రతి ఒక్కరు కూడా, డీలిమిటేషన్ బిల్ గురించి. పార్లమెంట్ స్థలాలు పెంచడానికి, ఎమ్మెల్యే స్థలాలు పెంచడానికి కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. దీని గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఏ విధంగా అయితే ఎన్టీ రామారావు గారు ఈరోజు కాదు ఆ రోజే రాష్ట్రాల హక్కుల గురించి, రాష్ట్రానికి కేంద్రానికి ఏ విధమైన సంబంధం ఉండాలి, ఏ విధంగా ఇద్దరు కూడా కలిసి పని చేయాలి అనే దాని గురించి మాట్లాడటం జరిగింది అనేది ఈరోజు డీలిమిటేషన్ బిల్ గురించి మాట్లాడుతున్నా కూడా ఎన్టీ రామారావు గుర్తు చేసుకుంటారు. మనం చేసే పనులు మనం అనుకుంటాం, రాజకీయాల్లో ఉన్నప్పుడు వచ్చారు మన దగ్గరికి, పొద్దున్నే ఓ ఫోన్ చేసాం, అయిపోయింది, పంపించేసామని. కానీ ఏదైతే మన దగ్గరికి వస్తారో చేసేది ఒకటి, కానీ వీరికి నెక్స్ట్ జనరేషన్కి కూడా, వారి పిల్లలకి కూడా ఏ విధంగా మనం ఒక
విత్తనాన్ని నాటాలి అని చెప్పి ఆలోచించడం అనేది ఎన్టీ రామారావు గారి గురించి అదే నుంచి మనం అందరం కూడా నేర్చుకోవాలి. ఆ స్ఫూర్తితో మనం అందరం కూడా పనిచేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. అలాగే ఆంజనేయులు గారు చాలా పర్సనల్గా తెలిసిన వ్యక్తి. నేను చిన్నవాడిని ఆ సమయానికి, అయినా కూడా దగ్గర కూర్చోబెట్టి నేను అడిగే వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పేవారు. అలాగే సత్యాన్ని బయట చదివించడానికి పంపిస్తున్నప్పుడు నన్నే పిలిచి, ఇదిగో నువ్వు చదువుతున్నావు, నీతో పాటు నన్ను కూడా పంపిస్తా ఉన్నాను, కలిసి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆయన పిలిచి మరీ చెప్పడం అనేది. అలాగే మరీ ముఖ్యంగా ఆయన 2004 దాకా విజయాలు సాధిస్తూ వచ్చారు. కానీ 2004లో ఆయన ఓడిపోయిన తర్వాత నేను హైదరాబాద్లో ఉంటే కలవడానికి మామూలుగా సత్యాన్ని ఏదో పికప్ తీసుకొని అంటానికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు నిజంగా ఆయన చాలా కొద్దిగా ఇబ్బందుల్లో ఫైనాన్షియల్గా కానీ మిగతా దాంట్లో కానీ ఉన్నారు. మామూలుగా ఆ వయసులో ఉన్న వారికి ఏంటి అంటే మీకు ఉంటుంది, అందరికీ ఉంటుంది, మనకి అందరికీ ఉంటుంది. ఏమనంటే కొద్దిగా ఇబ్బందులు రాగానే మనం చాలా కుంగిపోతాం, అయ్యో అయిపోయింది, అంతా అయిపోయింది, ఇంక లేదు అన్నట్టు. కానీ ఆయన్ని ఆ రోజు చూసినప్పుడు నిజంగా ఒక స్ఫూర్తి అనేది అందరికీ కూడా రావాలి. ఎందుకంటే ఆ రోజు చూసినప్పుడు ఆయన చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఫైనాన్షియల్గా, అయినా కూడా ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. నేను మళ్ళీ నిలబడతాను మా కుటుంబాన్ని, నేను మళ్ళీ కూడా చేయగలను. పెద్ద చదువుకోలేదు ఆయన, చదువుకోపోయినా మంచిగా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. ఎవరిని కూడా ఎవరి దగ్గర కూడా ఏది తీసుకొని ఏదో చేసిన వ్యక్తి కాదు. ఉన్నదేదో ఇచ్చారు తప్పించి ఎదురుగా తీసుకున్నది లేదు. ఇచ్చి పక్కన వారికి ఆయనతో పాటు పైకి తీసుకొచ్చిన వ్యక్తి, ఆయన కష్టంతో పైకి వచ్చిన వ్యక్తి. అయినా అంతా సాధించి మళ్ళా కొద్ది కిందకి వెళ్ళినప్పుడు కూడా ఇంకా ఆ వయసులో కూడా నేను ఇంకా పట్టుదలతో సాధిస్తానని చెప్పి చెప్తుంటే నిజంగా ఈ రోజులో మనం అందరం కూడా అది ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే చిన్న కష్టం వస్తేనే ఒకరోజు ఏదన్నా స్కీమ్ రావడం 2 రోజులు 3 రోజులు ఆలస్యం అయిపోగానే దానికే మనం అందరం కూడా ఏదో అయిపోయింది, అక్కడో అయిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది అని చెప్పి మాట్లాడతాం. కాదు, ఒకరోజు నీళ్లు రావటం కానీ ఇది అంటారు. కానీ ఇవన్నీ కూడా వస్తాయి. కానీ ఆయన స్ఫూర్తిగా విగ్రహాలు పెట్టారు, మంచిదే గ్రామంలో. కానీ కోరేది ఏమిటంటే ఆ విగ్రహాలు చూసాక అక్కడికి ఇటువైపు వెళ్ళినప్పుడు కానీ అటువైపు నుంచి ఇటువైపు వచ్చినప్పుడు కానీ చూసి అరే వీళ్ళిద్దరు విగ్రహాలు పెట్టాం కదా, ఈ విగ్రహాల నుంచి మనం ఏం స్ఫూర్తి తీసుకోవాలి, యువకులుగా మనం ఏం స్ఫూర్తి తీసుకోవాలి. నేను 70 ఏళ్ళ వ్యక్తిని, కానీ 70 ఏళ్ళలో ఎన్టీ రామారావు గారు ఏం సాధించారు, ఆంజనేయ గారు ఏం సాధించాలని ఒకసారి మనం ఏం స్ఫూర్తి తీసుకోవాలి అనేది ఒకసారి దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పి మనందరూ కోరుతా ఉన్నాను. అలాగే ఈ ప్రాంతానికి సంబంధించి కొండేపి కానీ ఒంగోలు కానీ సంబంధించి ముఖ్యంగా ఈరోజు వచ్చానంటే నిజంగా నేను బాగుంటి శ్రీనివాసరెడ్డి గారి రావాలి, ఆయన ప్రతినిధిగా వచ్చానని అనుకోండి మీరు. అయితే ఈ 2.5 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా జరిగినవి ఏమిటి అంటే, ఒకటి ఈ డిస్ట్రిక్ట్ని, ఈ జిల్లాని మొట్టమొదటిగా కోరటం జరిగింది. బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్లో పెట్టండి, పెడితే మాకు ఎక్కువ ఫండ్స్ వస్తాయని చెప్పి ఆ రోజు కోరటం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి ఈ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ కింద పెట్టడం జరిగింది. దానివల్ల మీకు ఏదైతే పనికి ఆహార పథకానికి సంబంధించి డబ్బులు వస్తున్నాయో అది ఎక్కువ వస్తూ ఉన్నాయి. మిగతా ఏ స్కీమ్స్ కూడా మిగతా జిల్లాల కంటే మీకు ఎక్కువ వస్తున్నాయంటే అది చేయటం వల్లే జరుగుతూ ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పింది, మాకు ఇరిగేషన్ సంబంధించి కానీ డ్రింకింగ్కి సంబంధించి కానీ ప్రాజెక్ట్ ఉంటే బాగుంటుందని చెప్పి మీ అందరూ కూడా కోరడం జరిగింది. అది ముఖ్యమంత్రి గారు సెప్టెంబర్ 10వ తారీఖున వస్తూ ఉన్నారు. దాదాపు 200 కోట్ల రూపాయల ప్రాజెక్టు, 0.5 TMC నీరుని నింపి కాపాడే ప్రాజెక్ట్ని దాన్ని ఆ రోజు శంకుస్థాపన చేసే కార్యక్రమం కూడా సంగమేశ్వర ప్రాజెక్టు సెప్టెంబర్ 10వ తారీఖున కూడా చేస్తూ ఉన్నారు. అది కావటానికి కారకులు మీ మంత్రి గారు డోలా గారు, మరొకరు మీ సత్య గారు. వీరు కాదు ఈ ప్రాంతానికి చెయ్యాలి అని వారు, అలాగే మన సత్య గారు కానీ వీళ్ళందరూ కోరుకోకపోతే ఇది అయ్యే ప్రాజెక్ట్ కాదు. మనం అనుకుంటాం అరే మా ఎమ్మెల్యేని గెలిపించాం, మా ఎంపీని గెలిపించాం, ఏం చేస్తున్నారు అని. జరుగుతూ ఉన్నాయి మనకి, మనం జరిగే సంక్షేమం జరుగుతూ ఉంటుంది, మరోవైపు అభివృద్ధి ఏదైతే చేయాలో అది కూడా జరుగుతూ ఉంది. అలాగే మీ డోలా గారు మామూలు వ్యక్తి కాదు. టొబాకోకు సంబంధించి మొన్న
టొబాకోకు సంబంధించి కొద్దిగా రేట్లు తగ్గితే మా మీద ఢిల్లీ వచ్చి కూర్చొని ఎట్టి పరిస్థితుల్లో మీరు తప్పకుండా దీన్ని ఎలాగోలా ఆదుకోవాలి అని చెప్పి కూర్చున్నారు. మంత్రి గారి దగ్గర తీసుకెళ్ళాం, ఆర్థిక మంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి మేము మాట్లాడుతూ ఉంటే మధ్యలో ఆయన కల్పించుకొని, సార్ మేడం ఇలా కాదు, ఇలా జరిగితేనే బాగుంటుంది, మా రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి గట్టిగా మాట్లాడి ఒప్పించిన వ్యక్తి డోలా గారు. ఆయన కమిట్మెంటు ఈ ప్రాంత ప్రజలపైన కానీ ఈ ప్రాంత పక్కన ఉన్న రైతులపైన కానీ అది కమిట్మెంటు. ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి అది కూడా నాకంటే మీరే బాగా చెప్తారు, మరీ మహిళలు అయితే ఇంకా బాగా చెప్తారు. మీ అందరికీ కూడా తల్లికి వందనం కానీ, ఫ్రీ బస్ కానీ, అలాగే దీపం కానీ, అన్నదాత సుఖీభావం, ఇవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరోవైపు ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసే కార్యక్రమం చేస్తా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇవన్నీ చేస్తామంటే ప్రతిపక్షం వైపు నుంచి మీరు చూస్తూ ఉన్నారు ఈరోజు ఏం జరుగుతూ ఉంది, ఏం చేస్తూ ఉన్నారని. మొన్న వచ్చి ఢిల్లీ వచ్చారు, ఒక లెటర్ ఇచ్చి వెళ్ళారు. ఏంటా లెటర్ అని పరిశీలిస్తే 3 విషయాలు చెప్పారు అక్కడ. ఒకటి, ఏదో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి, ఏదో అయిపోతుందని చెప్పి చెప్పడం జరిగింది. వీళ్ళు లెటర్ ఇచ్చారు కదా, వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారని వాకప్ చేస్తే వారికి మనకంటే ఇంకా క్లారిటీ ఉంది, కేంద్ర ప్రభుత్వానికి మనకంటే ఎక్కువ క్లారిటీ ఉంది. వీళ్ళు వెళ్ళి ప్రతిపక్షంలో ఉన్న నాయకులకి మాకు సెక్యూరిటీ కావాలి, జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ కావాలని వీళ్ళు లెటర్ ఇస్తే వాళ్ళు చెప్పిన సమాధానం వింటే మీరు అందరూ ఆశ్చర్యపోతారు. ఆయనకి కాదు సెక్యూరిటీ కావాల్సింది, ఆయన యాత్రకు వస్తే ఆయన నుంచి ప్రజలకు సెక్యూరిటీ కావాలి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది నిజమా అంటే నిజంగానే ఆయన అటువైపు నుంచి హోంమంత్రిత్వ శాఖ నుంచి ఈ మాటే చెప్పడం జరిగింది. అలాగే మరొకటి మీరు చూస్తా ఉంది, మరొక డిఎస్సి ఎప్పుడు జరగంది మన లోకేష్ గారు పెట్టారు, చేశారు. దాదాపు 16,000 మంది పైగా ఉద్యోగాలు ఇచ్చారు. జరిగిందంతా కూడా పారదర్శకంగా జరిగింది, ఎంత ట్రాన్స్పరెంట్ జరగాలంత జరిగింది. దాన్ని ఏదో విధంగా రాద్ధాంతం చేస్తామని ప్రయత్నిస్తా ఉన్నారు. ఏం చేస్తా ఉన్నారు రాద్ధాంతం అంటే, ఎవరైతే రాయలేదో ఎగ్జామ్ ఎవరైతే రాలో వాళ్ళు వస్తారు ఆ ధర్నాకి. ఒక్కసారి ఆ ధర్నాకి వెళ్ళే వారిని వెళ్ళి, ఇందాకే మీడియా వాళ్ళు వచ్చి అడుగుతుంటే చెప్తా ఉన్నా, అయ్యా సార్ ఈ ధర్నాలు చేస్తారు ఏంటి అని. అయ్యా మీడియా వాళ్ళు మీరు అందరూ కూడా విజ్ఞులు, తెలియగలవారు, ఒక పని చేయండి, ఆ ధర్నాకు వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెళ్ళి మీ హాల్ టికెట్ నెంబర్ ఎంత, డిఎస్సి ఎగ్జామ్ రాశారు కదా ఒకసారి అడగండి అన్న. అడిగితే తెలుస్తుంది, హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్గా చెప్పగలిగితే తెలుస్తుంది. కనీసం 10 మంది అడిగితే ఒకరు కూడా చెప్పరు, ఎందుకంటే ఎవరు కూడా దాంట్లో లేరు. ఈరోజు 16,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి అంటే రాష్ట్రంలో జరిగింది. కాబట్టి దాన్ని ఏదో విధంగా తప్పుదారి పట్టించడానికి పెడదోచడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మీ అందరూ ఇది గమనించాలి, ఎందుకంటే మన వైపు నుంచి మనం ఇందాక చెప్పినట్లు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. మీ వైపు నుంచి కూడా దీని గురించి కొద్దిగా ఆలోచించాలి. మరొకటి మీరు చూశారు, అమరావతి పైన పార్లమెంట్లో ప్రతి ఒక్క పార్టీ కూడా, చివరికి కాంగ్రెస్ కూడా వచ్చి మేము దీనికి మద్దతు అని చెప్పారు. అమరావతి వాళ్ళు లెగిసి మరి మాట్లాడారు. అన్ని పార్టీలు మద్దతు చెప్తే ఒకే ఒక్క పార్టీ మద్దతు చెప్పండి అమరావతికి, అమరావతి వస్తే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పి చెప్పండి. ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు. కాబట్టి దాన్ని బట్టి మీరు మనస్తత్వం అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, మరొకసారి ఇందాక చెప్పినట్లు విగ్రహాలు పెట్టారు మంచిదే, కానీ వారిద్దరి దగ్గర నుంచి కూడా స్ఫూర్తిని తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, మరొకసారి అయ్యన్ పాత్ర గారిని ఇక్కడ దాకా వచ్చారు, వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా సంతోషం. ఈరోజు అన్న ఎన్టీఆర్ గారు, పెద్ద ఆయన దామచర్ల ఆయన గారి విగ్రహాలని మన నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత సుమారుగా ఒక 15-20 గ్రామాల్లో కూడా మనం ఈ 2 విగ్రహాలని ఒకే చోట పెట్టుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా దావగుండ గ్రామంలో ఈ 2 విగ్రహాలు ఏర్పాటు చేయడం, ఈ ప్లేస్ కూడా చెన్నకేశవ స్వామి దేవస్థానానికి ఎదురుగా రోడ్డు పక్కన వెళ్ళేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఇందాక పెద్దలందరూ చెప్పారు, వారు చేసినటువంటి స్ఫూర్తి, నీతి నిజాయితీ కావచ్చు, ఒక మంచి పరిపాలన అందించడం కావచ్చు, వాళ్ళు చేసినటువంటి నిస్వార్థ సేవ మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని మనం వారి అడుగుతాడో నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పెద్ద ఆయన తీసుకుంటే చురుకూరుపాడు బ్రిడ్జి, చురుకూరుపాడు కందుకూరు, అదేవిధంగా పొగాకు బోర్డు, దాంతోపాటు
మన నియోజకవర్గంలో రోడ్డు లేని ప్రాంతాలకి రోడ్లు, ఇలాంటివి మంచినీళ్ళ స్కీములు ఎన్నో తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన పెద్ద ఆయన రామచంద్ర గారు. అన్న ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన కొద్ది రోజుల్లోనే మనకి ఆ రోజు పెట్టినటువంటి స్కీమ్ ఈ రోజు కొనసాగుతుంది. 2 రూపాయల కిలో బియ్యం కావచ్చు. మొట్టమొదటిసారిగా పక్కా ఇల్లు ఇచ్చి ఈరోజు కూడా ఆ డిమాండ్ ఉన్నటువంటి స్కీమ్. దీంతో పాటు ఆడపడుచులకు ఆస్తి హక్కు రిజర్వేషను, మహిళలకు రిజర్వేషను, బీసీ రిజర్వేషను, వీటన్నిటితో పాటు సంక్షేమంలో గురుకుల పాఠశాలతోటి అలా విధంగా అన్ని వర్గాల ప్రజలకు కూడా మాండలిక వ్యవస్థ తీసుకురావడం. మనకి ఎక్కడో కందుకూరులో ఉంటే జరుగుమల్లో తహసీల్దార్ ఆఫీసు, జరుగుమల్లో ఆసుపత్రి ఇవన్నీ వచ్చాయంటే అన్న ఎన్టీఆర్ గారి యొక్క పరిపాలన వికేంద్రీకరణ కారణం అని చెప్పి మనం చెప్పుకోవాలి. అటువంటి వ్యక్తులు పెట్టినటువంటి పార్టీ ఈరోజు మనం చూస్తుంటే ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు పరిస్థితిలో కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి మోడీ గారి సహకారం, పవన్ కళ్యాణ్ గారి తోడ్పాటుతో ఈరోజు అభివృద్ధిని సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇందా మనం చెప్పినట్టుగా ఏ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. 4,000 కాదు, దివ్యాంగులకు 6,000, 10,000, 15,000 ఇస్తున్నాం. అన్నదాత సుఖీభావ కూడా భారతదేశంలో ఎక్కడా లేదు. 20,000 రూపాయలు రైతులకు ఇస్తున్నటువంటి ప్రభుత్వం కూడా మన ప్రభుత్వమే. తల్లికి వందనం కూడా గతంలో ఉన్నటువంటి వ్యక్తులు 2కి ఇస్తున్నారు, 1కి ఇచ్చారు. ఈరోజు మనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం. స్త్రీ శక్తి ద్వారా మహిళలందరూ కూడా ఉచిత బస్సు ఉపయోగించుకుంటే కర్ణాటక, తెలంగాణలో కూడా సమస్యలు వస్తే ఎటువంటి సమస్య లేకుండా మనం అమలు పరుస్తూ ఉన్నాం. దీంతో పాటుగా దివ్యాంగులకు కూడా మనం ఉచితంగా బస్సు ప్రయాణం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా కాకుండా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ ఉద్యోగాల కల్పనతో ముందుకు పోతున్నాం. ఇందాక ఎంపీ గారు చెప్పారు, ఇక్కడ మనం కొత్త జిల్లాలను కూడా ఏర్పాటు చేస్తున్న దానిలో కందుకూరులో రామాయపట్నం పోర్టు, ఇండోసాలు, భారత బీపీసీఎల్ ప్రాజెక్టులు, అద్దెకిలో ఎలక్ట్రిసిటీ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి పరికరాల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఒంగోలులో పోర్టు, ఇలాంటి అభివృద్ధి పనులు ఇంతకుముందు లేవు. సంక్షేమిస్తున్నాం, అభివృద్ధి ఇస్తున్నాం. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే మన దగ్గర పైడిపాడు, ముప్పాళ్ళ 27 కోట్ల రూపాయలతో బ్రిడ్జి పనులు కూడా తొందరలోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఫౌండేషన్ అయిపోతా ఉన్నాం. ఇందాక పెద్దలు చెప్పినట్టు సంగమేశ్వరం ప్రాజెక్టు 123 కోట్లు ప్రాజెక్టుకి పునఃప్రారంభం మనం చేసుకోబోతా ఉన్నాం. ఇంతేకాకుండా మన పక్కనే ఉన్నటువంటి పాలేరుకి మనకి ఎండాకాలంలో నీళ్లు లేని పరిస్థితుల్లో మనకి వెలుగొండ తూర్పు కాలం నుంచి 0.6 టీఎంసీల నీటి కేటాయింపులు చేయడం జరిగింది. పక్కనే ఉన్నటువంటి ముసికి నాగార్జున సాగర్ నుంచి 0.6 టీఎంసీల నీటిని కేటాయింపు చేసి 50 లక్షల రూపాయలతో వాటికి సంబంధించిన పనులు పూర్తి చేయడం జరిగింది. ఇంకా చాలా ప్రాంతాలు నందనవనం లాంటి గ్రామాలకు కూడా రోడ్లు వచ్చినాయి. కాకపోతే రోడ్లు టెండర్లు పూర్తయినాయి, రోడ్డు వేయలేదు. రోడ్లు వచ్చినాయని తెలిసిన కొంతమంది మా రోడ్డు వేయలేదేంటని మాట్లాడుతూ ఉన్నారు. వాసేపల్లిపాడు కావచ్చు, ఈ ఆల్కూరుపాడు కావచ్చు, నందనవనం కావచ్చు, ఇలాంటివి దాదాపుగా 9 రోడ్లకి 22 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచారు. తొందరలోనే పనులు మొదలు పెట్టుకోబోతున్నాం. మీ అందరికీ తెలిసిందే ఈ రోజు ఉన్నటువంటి రోడ్డు డబుల్ రోడ్డు ఆ రోజు మనం 19కి ముందు చేసాం. ఈ రోడ్డు రిపేర్లు కూడా ఇప్పుడు పూర్తి చేస్తున్నాం. పోయినసారి వెన్నూరు, కట్టుబడిపాలెం, చిరుకూరుపాడు, ఉప్పలపాడు, చిరుకూరుపాడు రోడ్లు వేస్తే ఇప్పుడు పైడిపాడు, అక్కచిరపాలెం, గోగినేనిపాలెం, మిట్టపాలెం, ముప్పవరం వరకు కూడా రోడ్డుని ఈ రింగ్ రోడ్లో అంతర్గత కనెక్షన్ కూడా మనం ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ విధంగా అభివృద్ధిని, సంక్షేమంలో మన నియోజకవర్గంలో సుమారుగా 515 కోట్ల రూపాయలతోటి అభివృద్ధిని, 500 కోట్ల రూపాయలతోటి సంక్షేమాన్ని కూడా మనం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆరోగ్యం బాగలేకపోతే గత ప్రభుత్వంలో సొంత పార్టీ కూడా పరిస్థితుల్లో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇతోధికంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అనారోగ్యం పాలైన అందరికీ కూడా ఏదో కొంత ముఖ్యమంత్రి సహాయించి ఆర్థికంగా అండగా ఉంటున్నారు. ఈ విధంగా అన్ని విషయాల్లో వారు ఉన్నారు. మహిళలకి దీపం 2 పథకం కింద సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. దాంతోపాటుగా మన నియోజకవర్గంలో దేవస్థానాల నిర్మాణం కోసం సుమారు 10 కోట్ల పైసలకు నిధులు కూడా దేవాదాయ శాఖ నుంచి కూడా కేటాయించడం జరిగింది. ప్రతి విభాగంలో కూడా అన్నింటిలో కూడా అభివృద్ధిని తీసుకెళ్తున్నాం. ఇందాక డిఎస్సి గురించి కూడా ఎంపీ గారు చెప్పారు. డిఎస్సి విషయంలో ఏ తప్పు జరగల. ఎప్పుడు టీచర్ ఉద్యోగాలు ఇచ్చినా తెలుగుదేశంలో ఇచ్చాం. పోలీస్ మొన్న టీచర్లు 16,000 ఉద్యోగాలు ఇచ్చారు. అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్స్కి 6,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది.
వాళ్ళు ఒక తప్పు పదే చెప్పడం అలవాటు. 19 ఎలక్షన్ ముందు 38 ఖమ్మాలకు డిఎస్పీ పోస్ట్ ఇచ్చారు, ఖమ్మం డిఎస్పీలు అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేశారు. వివేకానంద రెడ్డిని వాళ్ళ ఎంపీ అవినాష్ రెడ్డి చంపితే నారాసర రక్త చరిత్ర చెప్పి కత్తిపెట్టి మనం చేసామని చెప్పి చేశాడు. ఇలాంటి అసత్యాలు చెప్పి వాళ్ళ అధికారం ఇవ్వడం అలవాటు. ఇప్పుడు అదే పద్ధతిలో వెళ్తున్నారు. టీచర్లు తిరగబడి మాకు న్యాయం చేయి, మేము మెరిట్ పేజ్ వచ్చామని చెప్పి పోరాటం చేస్తున్నారు. ఇవాళ పేపర్ చూస్తుంటారు అందరూ. 2018లో మన ప్రభుత్వంలో గ్రూప్ 1 కోసం నోటిఫికేషన్ ఇస్తే 19 ఎగ్జామ్ జరిగితే మళ్ళీ మెరిట్ లిస్ట్ మెయిన్ ఎగ్జామ్ రాస్తే అందులో దారుణాలు ఏంటంటే పేపర్ దిద్దిన తర్వాత ఆఫీస్లో ఉండాల్సి హాయిలాండ్లోకి వచ్చినాయి. పేపర్ దిద్దిన తర్వాత తెల్ల వైట్ పెయింట్ పెట్టి అక్కడ తలుపులు వస్తాయి, అలాంటి వైట్ పెయింట్ పెట్టారు. ఇంకో ఒక పెన్నే వాడాలి, 2 రకాల ఇంకులు రాశారు. 10వ తరగతి పాస్ కాని వ్యక్తులు కూడా పేపర్ దిద్దారు. ఇవన్నీ కూడా సిట్ ద్వారా కోర్టుకు వస్తే ఇది ఎక్కడ బయటపడుతుందని ఆయన డిఎస్సి డ్రామా తెచ్చాడు. అంటే ఎంత దారుణంగా యువతను మోసం చేశాడో, ఎంత దారుణంగా నిరుద్యోగ జీవితాలతో ఆడుకున్నాడో ఈ రోజున తేట తెల్లమైంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవరికి కూడా మెరిట్కి అన్యాయం జరగకూడదు అనేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఈరోజు యువ నాయకులు లోకేష్ గారు ఆ రోజు పాదయాత్ర ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తూ విద్యా వ్యవస్థలో ఇలాంటి అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తా ఉంటే వారి మీద వాళ్ళు ఏదో మాట్లాడతారు, రాజీనామా చేయాలంటారు. ఎందుకు చేయాలి? ఇన్ని ఈరోజు పరిశ్రమలు తీసుకురావడంలో కావచ్చు, ఈరోజు విద్యా వ్యవస్థలో సంస్కరణ తీసుకురావడం కావచ్చు, ఉపాధి కల్పించిన పాటు ఈరోజు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి రేపు సెప్టెంబర్ 15 తారీఖున మళ్ళీ ఉద్యోగాలు నోటిఫికేషన్ అయిపోతా ఉన్నాం. ఇన్ని చేస్తున్నందుక ఈయన్ని ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తారన్నాడు. ఒక్కసారి చరిత్ర గుర్తుపెట్టుకుంటే ఈయన అసెంబ్లీలో మాట్లాడతారు. 19లో మనం 23 మంది ఉంటే 4 నేను లాగేశాను, ఇంకో 4 లాగేస్తే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా పోతాదని మాట్లాడినట్టు వ్యక్తి మైండ్ ఏమైందో తెలియదు. ఈరోజు 11 మందికి మీరు హోదా ఇవ్వండి నేను వస్తానన్నాడు. ఆ హోదా ప్రజలు ఇచ్చేది, రాజ్యాంగం ఇచ్చేది మర్చిపోయి మాట్లాడుతున్నాడు. అటువంటి వ్యక్తి ఈరోజు అక్కడికి రాడంట, కానీ కౌన్సిల్లో తెలుసుకుంటాడంట. కౌన్సిల్లో తెలుసుకునే ముందు నేను ఒకటే అడుగుతున్నా, గ్రూప్ 1 పరీక్షల్లో ఇన్ని మోసాలు చేసిన దానికి నువ్వేం చేస్తావు ఒక మాట చెప్పండి. రాజీనామా చేయడానికి నీకే పదవి కూడా లేదు. ఈరోజు నువ్వు పార్టీని మూసేస్తున్న పరిస్థితి, ఆ పని చేస్తావేమో చెప్పని అడుగుతా ఉన్నా. ఈరోజు నువ్వు శిక్షించాల్సి వస్తుంటే గ్రూప్ 1 పోటీల్లో చేసిన అవకతవకలకి మొదటి ముద్దాయి నువ్వే. దానికి ఏం చేస్తావో ప్రాపర్ ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలని నేను తెలియజేసుకుంటూ ఇక్కడ యువత కూడా నేను తెలియజేస్తా ఉన్నా, మీరు కూడా వాస్తవాలు గమనించుకోవాలి. డిఎస్సీలో ఎలాంటి అవకతవకలు జరగలేదు. ట్రాన్స్పరెంట్గా జరిగిన దానిలో పదే చెప్పి అసత్యాన్ని చెప్పి ఒప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏపీపీఎస్లో నీ అవకతవకల చట్టం మొత్తం సిట్ అనేది హైకోర్టుకి గౌరవ కోర్టుకి ఇచ్చిన విషయాన్ని గమనించండి. యువత కూడా పదే విషయాలు మాట్లాడాలని కూడా తెలియజేసుకుంటూ మీ అకృత్యాల్ని పరిష్కారం మీకు ఆల్రెడీ 11 తీసుకొచ్చారు. ఇలాంటి తప్పుడు చేయొద్దు. మీకు చేత అయితే ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి, కానీ ఈ ప్రభుత్వం మీద బురదల ప్రయత్నాలు చేయొద్దని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజున ఆ మహనీయుల యొక్క స్ఫూర్తితో ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కావచ్చు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా వారిలాగా నీతి నిజాయిలు విలువలతో ఉన్నటువంటి రాజకీయాలు కావచ్చు, సమాజానికి సేవ కూడా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున ఇంత అప్పుల్లో కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమానికి పాటుపడుతున్న మన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా యువగళం పాదయాత్ర ద్వారా చైతన్యం తీసుకొచ్చి ఇచ్చిన హామీలన్నీ ఒకటిగా అమలు చేసిన మన యువ నాయకులు లోకేష్ గారు కూడా మనందరూ అండగా ఉండాలని, ప్రతి అంశంలో కూడా ఈ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండాలని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా వారు ఇచ్చిన సహకారాన్ని కూడా మనందరం కూడా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకి ఈరోజు ఇందాకనే చెప్పారు ఎంపీ గారు, ప్రకాశం జిల్లాని వెనుకబాటు జిల్లాకి ఇవ్వటం వల్ల కేంద్రం నుంచి నిధులు వస్తాయన్నారు. ఇది ఒకటే కాదు, అన్ని విషయాల్లో కూడాను కేంద్ర సహకారం ఉంటే మనం ముందుకెళ్తున్న విషయాలు కూడా అందరూ గమనించుకోవాలని తెలియజేసుకుంటూ, ఆ రోజుల్లో తెలుగువాడి రాజకీయం గుర్తు లేదు, తెలుగువాడి వ్యవసాయ పద్ధతి గురించి గుర్తు లేదు. రామారావు గారు వచ్చిన తర్వాత భుజం తట్టి ఇదిరా తెలుగువాడి దెబ్బ అని చెప్పినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. నాకు బాగా గుర్తు, నా వయసు అప్పుడు 25 సంవత్సరాలు.
25 సంవత్సరాల వయసులో ఎన్టీ రామారావు గారు నాకు కౌరు పెట్టారు. ఎందుకు కౌరు పెట్టారు? నా పరిచయం లేదు అప్పటికి, ఎవరు చెప్పుంటారో తెలియదు కానీ కౌరు పెట్టారు. ఇంటికి వెళ్ళి కలిశాను. తమ్ముడు నీ వయసు ఎంత అన్నారు. 24 సంవత్సరాలు అంతా చెప్పాను. 6 నెలల్లో 7 నెలల్లో. అరే నీకు ఎమ్మెల్యే టికెట్ ఇద్దాం అనుకున్నానయ్యా, నీకు వయసు సరిపోదు అన్నాడు. అమ్మమ్మ కంపులు పోయిందని అనేసంటే, సార్ ఎలక్షన్ వచ్చేప్పుడు నాకు వయసు వచ్చేస్తారు సార్ అన్నాను. అంటే నేను పిలిచి ఓకే నీదే సీట్ అన్నారు. ఎక్కడో పల్లెటూరులో పుట్టి మారుమూల గ్రామంలో పుట్టినటువంటి నన్ను పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ ఇంత గౌరవం ఇచ్చి 7 సార్లు ఎమ్మెల్యేగా 8 సార్లు ఎమ్మెల్యే గెలిస్తే 7 సార్లు మంత్రి ఇచ్చినటువంటి మహానుభావుడు. నేనే పెద్ద రాజకీయ నాయకుడు కాదు, కొత్తగా వచ్చినవాడిని. అంత ప్రోత్సహించాడు కుర్రవాళ్ళని, యూత్ని అంత ప్రోత్సహించారు. ఎన్నో కార్యక్రమాలు చేసిన మహా వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఇంకొక విషయం చెప్పాలి. రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఇందిరాగాంధీ గారు తిరుపతి వచ్చారు. ఈ పెద్దవాళ్ళు కొంతమంది తెలిసి ఉంటుంది, కుర్రవాళ్ళు తెలియదు. ఇందిరాగాంధీ వస్తే ఇందిరాగాంధీ పబ్లిక్ మీటింగ్ తిరుపతిలో సాయంత్రం 4 గంటల మీటింగ్ అవుతుంది. జనం విపరీతంగా వచ్చారు ఇందిరాగాంధీ గారి మీటింగ్కి. ఎలక్షన్లో 83 ఎలక్షన్లో అదే టైంకి రామారావు గారు అక్కడికి వచ్చారు. పక్క నుంచి కార్లు వెళ్తున్నారు. ఈ జనం ఎవరో చూశారు. రామారావు అంటే జనం అంతా రామారావు గారు పారిపోయారు. ఇందిరాగాంధీ ఎవరు లేరు. అటువంటి చరిష్మా ఉన్న నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ రోజుల్లో అన్నారు రామారావు గారికి రాజకీయాలు తెలియదు అన్నారు. ఎటకాలం చేశారు ఇతను వచ్చి రాజకీయాలు ఏం చేస్తారని. కానీ అతను చేసిన కార్యక్రమం, ఒక్కొక్క కార్యక్రమం చూస్తుంటే పెద్ద పెద్ద నాయకులకే తల తిరిగింది. బియ్యం మాట ఎలా ఉంటాడు అందరికి తెలిసిందే. ఇల్లు పురిళ్ళు ఉంటాయి చూసి ఇల్లులా ఇవి అని పెద్దలు కట్టించినట్టు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఆడవారికి రాజకీయాల్లోకి రావాలని పిలిపించింది ఎన్టీ రామారావు గారు. ఇవాళ ఈ ఆడవాళ్ళంతా రాజకీయాలకు వచ్చారంటే ఎవరో కాదండి, నందమూరి తారక రామారావు గారండి. లేదా ఇంట్లోకి బయటకు వచ్చేవారు వంట చేసుకుంటూ కూర్చుంటారు ఇంట్లో. ఈవేళ మనం వంట చేసుకుని పరిస్థితి ఆడవాళ్ళు తిరుగుతున్నారు, రాజకీయాలు చేస్తారు. ఇవాళ అంత ఇంప్రూవ్మెంట్ చేసిన వ్యక్తి. ఆడవాళ్ళు చదువుకోవాలని అడిగాడు, ఏం చేయాలని అడిగాడు. ఆ రోజు మంత్రిగా ఉన్నాను నేను. అంటే అవకాశాలు కల్పించాలి అన్నగారంటే తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఇవన్నీ మర్చిపోయాం మనం. ఇవాళ అన్నగారి గురించి మర్చిపోతున్నామండి. ఆ మహానుభావుడి గురించి మర్చిపోకూడదండి. ఇవాళ కృష్ణుడి ఫోటో ఇంట్లో, మీకు కృష్ణుడి ఫోటో ఉందండి, వెంకటేశ్వర ఫోటో ఉందండి మీ ఇంట్లో. కళ్ళు మూసుకొని అలా ఆరాధించండి, రామారావు గారు కనబడతారు అక్కడ. వెంకటేశ్వర వ్యాసం కూడా వేసి రామారావు గారు కదా. రాముడు కావాలంటే రామ అంటే ఎన్టీ రామారావు కనబడతారు మనకి. మరి రాముడు వ్యాసం అతనే వేసాడు. అసలు రాముడు ఎలాగా ఉంటాడో చూపించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈ సమాజానికి మేల్కొల్పిన వ్యక్తి. ఇందిరాగాంధీ లాంటి పెద్ద లీడర్ని కూడా గడగడలాంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మన తెలుగోడండి. అంటే ఎవరికి భయపడవసరం లేదు. ఒకటే మిమ్మల్ని కోరుకుంటాను నేను. పార్టీలు మారుతూ ఉంటాయి, కొత్త పార్టీలు వస్తూ ఉంటాయి, నాయకత్వం మారుతూ ఉంటుంది, కొత్త నాయకులు వస్తూ ఉంటారు. కానీ పునాది వేసిన వ్యక్తిని మర్చిపోకూడదండి. రామారావు గారి కంటే మంచి కార్యక్రమం చేశారు మీరందరూ. అదే బాటలో ఇవాళ తెలుగుదేశం పార్టీ నడవాలని చెప్పి నేను కోరుకుంటూ ఉంటాను. అందుకే మాట్లాడుతున్నాను. ఇవాళ వద్దన్న స్పీకర్ గారు ఇది మాట్లాడకూడదు. ఇందా చెప్పారు మినిస్టర్ గారు, చాలా ఉపన్యాసం ఇచ్చారు. అంత ఉపన్యాసం కానీ నేను ఒకటే అడుగుతాను. ఇక్కడ పెద్దలు చాలామంది ఉన్నారు. కోర్టులో న్యాయం అంటారు, కోర్టుకి వెళ్తే న్యాయం చెప్తారు జడ్జి గారు అంటారు. కానీ పూర్వం ఒకసారి ఆలోచించండి.
ఏ తగు వచ్చినా, భార్యాభర్త తగు వచ్చినా, భూమి తగులు వచ్చినా మీ గ్రామాల్లో పెద్దలే సెటిల్ చేసేవారా? సెటిల్ చేసేవారా? వారం రోజులు సెటిల్ అయిపోయేది. వీళ్ళ కోర్టులోకి వేసేస్తే సంవత్సరాలు. మరి వేళ పెద్దలు ఎవరు కూడా ఊళ్ళో తగులు చెప్పే పరిస్థితి లేదు, చెప్పినా వినే పరిస్థితి లేదు కుర్రవాళ్ళు. అంచేది మేము కోరిది ఒకటేనండి, ఈరోజు దాగుంటూరులో ఇద్దరు మహా వ్యక్తుల్ని విగ్రహావిష్కరణ చేసుకున్నాం. అలాంటి వ్యక్తుల్ని ఈరోజు ఓపెన్ చేసుకోవడానికి మన సీనియర్ నాయకులు 7 సార్లు ఎమ్మెల్యేగా 25 సంవత్సరాల్లోనే వయసులోనే ఎమ్మెల్యేగా 7 టర్ములు ఎమ్మెల్యేగా చేసి, 1 టర్ము ఎంపీగా చేసి, 4 టర్ములు మంత్రిగా చేసి, ఇప్పుడు స్పీకర్గా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న మన సీనియర్ నాయకులు అయ్యన్నపాత్రుడు గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు సోదరులు కృష్ణ గారు, అదేవిధంగా మన అయ్యన్నపాత్రుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు రాష్ట్రం ఉండే పరిస్థితులు కానీ, మనం ఎంత ఇబ్బందులు పెడుతున్నారో, ఏ విధంగా అప్పులు చేసి వెళ్తే మనం కడుతున్నాం అనేది కూడా పూర్తిగా చెప్పడం జరిగింది. ఈరోజు దగ్గర 96,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి మనకి సూపర్ 6 పథకాలకు పెడతా ఉన్నారు. ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్రం అన్ని విధాలు కూడా ముందుకెళ్తుందని చెప్పి మీకు తెలియజేస్తూ, ఇప్పటికే చాలా టైం అయింది కాబట్టి మీ అందరికీ ఎప్పుడు మేము అందుబాటులోనే ఉంటాం. పెద్ద ఆయన ఏ విధంగా అయితే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాడో అదే బాటలో ఈరోజు స్వామి గారు కానీ, సత్య గారు కానీ వీళ్ళంతా కూడా చేయడం జరుగుతూ ఉంది. నేను పక్కనున్నా కూడా ఎప్పుడు కూడా మన కొండేపి అంటే మన ఊరు, మన గడ్డ, పెద్ద ఆయన తిరిగిన ప్రాంతం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఈ నియోజకవర్గం కాబట్టి ఎప్పుడూ మర్చిపోం. మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఒంగోలు వచ్చినా కూడా మనవాడు ఉన్నాడనేది గుర్తుపెట్టుకొని మీరు రండి, తప్పకుండా నా వంతు నేను చేస్తామని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ, మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సతీష్ వెళ్ళండి క్రమేణ సేవలు ఫోటోలు తీసుకురా. చూడరా సతీష్ త్వరగా రావాలి. యువ నాయకులు దామసంత చర్చాసభ్యుల మీదుగా సత్కారం జరుగుతుంది. దేశ